హైపర్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మారంరెడ్డి సుబ్బారెడ్డి మాజీ సర్పంచ్ పంది జయమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించిన గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా గూడూరు పట్టణంలోని చర్చి కాంపౌండ్ మరియు పాత బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న పేదలకు ఎంఎఫ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చీరలు పంపిణీ. మండల కేంద్రమైన మనుగోలులో ఆదివారం జనసేన పార్టీ మండల అధ్యక్షులు పెనుబాక ప్రసాద్ ఆధ్వర్యంలో ఉద్యమ పేరుతో పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం. గూడూరు పట్టణంలోని శ్రీ అలగానాథ స్వామి దేవస్థానంలో వైభవంగా సాగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు. మారంరెడ్డి సుబ్బారెడ్డి మాజీ సర్పంచ్ పంది జయమ్మ కుటుంబ సభ్యులను గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ పరామర్శ. తిరుపతి జిల్లా వాకాడు మండల ముట్యంబాక గ్రామ పంచాయతీకి చెందిన మారంరెడ్డి శ్రీహర్రెడ్డి ఆంధ్రజ్యోతి ఇన్పుట్ ఎడిటర్ తండ్రి మారంరెడ్డి సుబ్బారెడ్డి మరియు మాజీ సర్పంచ్ పంది జయమ్మ ఇటీవల మృతి చెందారు. ఈ వార్త తెలుసుకున్న గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ ఇంటికి వెళ్లి సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులను మరియు జయమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి వెంట వాకాడు మండల టీడీపీ అధ్యక్షులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి దోసకైల కృష్ణమూర్తి, సన్నారెడ్డి, విజయశేఖర్ రెడ్డి, దువ్వూరు అజిత్ కుమార్ రెడ్డి, దువ్వూరు జనార్దన్ రెడ్డి, కాటంరెడ్డి రామలింగారెడ్డి, తిరుమూరు శ్రీనివాసరెడ్డి, సొసైటీ అధ్యక్షుడు ఉచ్చూరు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి, ఆయకట్టు ప్రెసిడెంట్ పరంతామిరెడ్డి, కుంచం దయాకర్, మోహన్ రావు, రాజయ్య, ఇక పట్రంగం అరుణ్ కుమార్, మాజీ జెడ్పీటీసీ బత్తిని ప్రమీల, కళ్యాణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చిన్నతనం నుండే పిల్లలకు తైక్వాండో నేర్పించడం వల్ల సెల్ఫ్ డిఫెన్స్ పెరుగుతుందని, విపత్కర పరిస్థితుల్లో ఎంతో ఉపయోగపడుతుందని గూడూరు 1వ పట్టణ ఎస్ఐ మనోజ్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో నెల్లూరు జిల్లా తైక్వాండో అసోసియేషన్ మరియు జిఎస్ తైక్వాండో క్లబ్ అధ్యక్షుడు కలర్ బెల్ట్ ఎగ్జామినేషన్ ప్రమోషన్ టెస్ట్ నిర్వహించారు. చిన్నారులు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన వన్ టౌన్ ఎస్ఐ మనోజ్ కుమార్ తైక్వాండోలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు, బెల్టులు అందజేశారు. ఎస్ఐ మాట్లాడుతూ జిఎస్ తైక్వాండో క్లబ్ ఆధ్వర్యంలో శిబిరం నిర్వహించడం అభినందనీయమని, అలాగే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న వారికి ఉచితంగా తైక్వాండో శిక్షణ ఇస్తారని, తైక్వాండో నేర్చుకోవడం వల్ల విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడుకోవచ్చని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కోచ్ నవీన్ శంకర్, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. Remove belt. పండుగ నాకు ఫోటో
Keep quiet. Hands up. Sit up. Silent ఉండండి. ఈరోజు జిఎస్ టైక్వాండో క్లబ్లో కరాటేలో నైపుణ్యం పొందిన పిల్లలందరికీ బెల్ట్లు ఇవ్వడం జరిగింది. కరాటే అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈజ్ ఏ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్. కాబట్టి ప్రతి ఒక్క ఆడపిల్లలకి మగపిల్లలకి అందరికి కూడా కరాటే నేర్పించాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే ఈ జిఎస్ రాయల్ పైన ఉన్న టైక్వాండో క్లబ్లో గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకి ఎటువంటి ఫీజు లేకుండా ఫ్రీగా టైక్వాండో స్కిల్స్ నేర్పిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది చాలా మంచి ఆలోచన. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ధన్యవాదాలు. ప్రేక్షకులకు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మిలిటరీ గ్రౌండ్ అల్లూరి ఆశేషరెడ్డి గవర్నమెంట్ ప్రభుత్వ స్టేడియంలో ఈరోజు 100 మంది నుంచి 120 మంది క్రీడాకారులు నెల్లూరు, నాయుడుపేట, సూరుపేట, గూడూరు, తడ ప్రాంతం నుండి 120 మంది క్రీడాకారులు ఈ కలర్ టైక్వాండో పరీక్షకు పాల్గొన్నారు. ఈ పరీక్షలో ఎల్లో 1, గ్రీన్ 1, బ్లూ 1, రెడ్ 1 కలర్ బెల్ట్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇది గూడూరులో జిఎస్ టైక్వాండో క్లబ్ ఆధ్వర్యంలో జరిగింది. మామూలుగా ఇక్కడ కోచ్ నవీన్ కుమార్ చాలా అద్భుతంగా పిల్లల్ని నిర్వహించడం జరిగింది. ఎంతోమంది క్రీడాకారులకు ఆయన ఎదుగుదలకు చాలా గర్వంగా చేయడం చూస్తున్నాము. అట్లాగే ఇక్కడ టైక్వాండో కోచ్లు ప్రతి ఊళ్ళో ప్రతి మండలంలో టైక్వాండో కోచ్ ఏర్పాటు చేయడం జరిగింది అసోసియేషన్ తరఫు నుండి. ఈ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ టైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి మండలంలో ఒక కోచ్ని ఏర్పాటు చేసి మనం ప్రభుత్వ చదువుతున్న విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం జరిగింది. అదే మొట్టమొదటిసారిగా గూడూరులో జిఎస్ ప్లాజాలో 4th ఫ్లోర్లో ప్రభుత్వ పాఠశాల చదువుతున్న విద్యార్థులకు, అది మహిళలకైనా మళ్ళీ క్రీడాకారులకు ఎవరికైనా సరే ఉచితంగా శిక్షణ ఇవ్వాలని చెప్పేసి నవీన్ శంకర్ గారికి మేము చెప్పాము. అట్లాగే ఇక నుండి ప్రభుత్వ స్కూళ్ళు చదివిన పిల్లలు ఎవరైనా సరే స్టడీ సర్టిఫికేట్ తీసుకొని వస్తే జిఎస్ ప్లాజాల్లో ఉచితంగా శిక్షణ ఇవ్వబడుతుందని తెలియజేస్తున్నాము. అలాగే ఈ టైక్వాండో వల్ల స్పోర్ట్స్ కోటా 3% రిజర్వేషన్ ఉంటుంది. అదేంటంటే ఇది వల్ల మహిళలకు ఎంతో ఉపయోగం ఉంటుంది. ప్రభుత్వాలలో చదువుతున్న స్కూల్ విద్యార్థులకు ఎస్జిఎఫ్, ఖేలో ఇండియా ప్రభుత్వ చాలా సర్టిఫికేట్స్ ఉపయోగపడుతున్నాయి. కనుక దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను అందరినీ కోరుతున్నాను. ధన్యవాదాలు. గూడూరు పట్టణంలోని సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో బలిజ మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చిరంజీవి రియాన్షిక పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వృద్ధులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో సారంగం సులక్ష్మి, అరుణ, రాజేశ్వరి, సరోజనమ్మ, ఉషా, జ్యోతి మరియు వృద్ధాశ్రమం నిర్వాహకురాలు కళ్యాణి పాల్గొన్నారు. ఈరోజు రియాన్షిక 3వ పుట్టినరోజు, అంటే 2 years కంప్లీట్ అయ్యి 3rd year పెట్టింది. ఆ సందర్భంగా వృద్ధాశ్రమంలో అందరికీ కూడా విందు భోజనం ఏర్పాటు చేయమైంది. ఈసారి కొత్తగా ఈ వృద్ధాశ్రమంలో వీళ్ళతోటి మేము కూడా సంక్రాంతి భోజనాలు చేస్తున్నాము. రియాన్షిక నిండు 100 ఏళ్ళు ఆరోగ్యాలతో సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నిజంగా కూడా చాలా గొప్ప విషయం. హైదరాబాద్లో ఉండి ఇక్కడ గూడూరులో ఈ వృద్ధాశ్రమంలో ఇంతమందికి భోజనాలు పెట్టడం అంటే చిన్న విషయం కాదు. ఇంకా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తామంటున్నారు. ఆ చిన్నారి నిండు 100 ఏళ్ళు ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఈరోజు మన ఓం సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో బలిజ సేవ సంస్థ వారు సునీతా మేడం గారు ఒక వారం రోజుల క్రితమే అమ్మ మీ ఆశ్రమంలో అన్నదానం చేస్తామని మేడం గారు ముందుగా చెప్పి ఈ వృద్ధులందరికీ రియాన్షిక పుట్టినరోజు సందర్భంగా మంచి అన్నదానాన్ని అందించినందుకు సునీతా మేడం గారికి, అలాగే బలిజ సేవా సంస్థ వారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే సునీతా మేడం గారు మాకు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. మర్చిపోకుండా మా ట్రస్ట్ని గుర్తుపెట్టుకొని ఈరోజు మంచి ఆహారాన్ని అందించినందుకు
రియాన్ సీత పుట్టినరోజు శుభాకాంక్షలు వృద్ధాశ్రమం ద్వారా తెలియపరుస్తున్నాము. ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ పాప కోరుకుంటున్నాము. సాంబార్ కావాలంటే అడగండి మేడం. శతమానం భవతి శతాయుష్యేంద్రియే ప్రతిష్టతి. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. మీరందరూ సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలతో ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను. ఫోటో ఈరోజు బలిజ మహిళా సంక్షేమ సంఘం తరపున రియాన్షిక అనే పాపకి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ వృద్ధులకి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఆ పాపకి మా అందరి తరపున, మా సంస్థ తరపున, అలాగే ఈ వృద్ధుల తరపున విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే రియాన్షిక. ఇలాంటి పుట్టినరోజులు నువ్వు ఇంకెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా గూడూరు పట్టణంలోని చర్చి కాంపౌండ్ మరియు పాత బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న పేదలకు ఎంఎస్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చీరలను పంపిణీ చేశారు. గూడూరు పట్టణంలోని చర్చి కాంపౌండ్ మరియు పాత బస్టాండ్ ప్రాంతాల్లో ఎంఎఫ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు చీరలను పంపిణీ చేశారు. ట్రస్ట్ నిర్వాహకులు మహమ్మద్ మగ్దూమ్ మాట్లాడుతూ రంజాన్ మాసంలో గత 16 సంవత్సరాలుగా ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, త్వరలోని షాదీ మంజిల్లో పేద ముస్లింలకు దుస్తులు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్దాని, జమీర్, గయాజ్ తదితరులు పాల్గొన్నారు. నువ్వేం చేస్తావు బాగా చేరలే డబ్బులు ఇస్తాను వచ్చేది పోతుంది మొహమ్మద్ ఫక్రుద్దీన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది నిర్వహిస్తున్నటువంటి చీరల పంపిణీ కార్యక్రమం ఏదైతే రంజాన్ పవిత్ర మాసం ఉందో ఆ రంజాన్ పవిత్ర మాసాన్ని సందర్భంగా పండుగకు ముందుగానే గూడూరు పట్టణ మరియు పరిసర ప్రాంతాలు ఉండేటటువంటి వారికి మహిళలకు, నిరుపేద మహిళలకు దుస్తులు పంపిణీ చేసేటువంటి కార్యక్రమం నేటితో ఈ సంవత్సరం 17వ సంవత్సరం చేరుకుందని చాలా సంతోషిస్తున్నాము. ముందు ఇక్కడ ఏదైతే చర్చి కాంపౌండ్, ఈ పరిసర ప్రాంతాలు ఉండేటటువంటి నిరుపేదలకి ఇక్కడ బట్టలు ఇచ్చిన తర్వాత బుధవారం రోజు 4వ తేదీ గూడూరు పట్టణంలోని షాదీ మంజిల్ నందు దాదాపు 786 మందికి అక్కడ కూడా ఇవ్వదలిచాము. ప్రతి సంవత్సరం నాకు ఇది ఒక ఆనవాయితీ ఏంటంటే
ఈ కడువు నిరుపేదలైనటువంటి వీరి మధ్యలో ఫస్ట్ ఈ పండుగ వాతావరణం తీసుకొచ్చి వీరికి దుస్తులు పంపిణీ చేసేటటువంటి ఆనవాయితీ మా మొహమ్మద్ ఫక్రుద్దీన్ చారిటబుల్ ట్రస్ట్ సంబంధించి. మా నినాదములు ఒకటే, ఆల్ ఆర్ ఈక్వల్, అందరూ సమానమే, అందరూ ఒక్కటే అనే ఒక నినాదంతో మేము ముందుకు వెళ్తున్నాము. ఇప్పటి వరకు కూడా మా పిల్లలు ఉన్నారు, మొహమ్మద్ ఫక్రుద్దీన్ చారిటబుల్ ట్రస్ట్ ఒక ప్రతినిధులు, సభ్యులు, వారి యొక్క సహాయ సహకారాలు మరోలేవు. నిజంగా కూడా ఈరోజు కొన్ని అనివార్య కారణాల వల్ల పెద్దలు కూడా పాపం అనారోగ్య కారణాల వల్ల రాలేకపోయినారు కొందరు. వాళ్ళందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా గూడూరు పట్టణ మరియు పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రజలకు ఒకటి మా విజ్ఞప్తి, 4వ తేదీ బుధవారం ఎవరికైతే టోకన్లు లేవో వారు ఉదయాన్నే 8 గంటలకి షాజీ మందిర్ దగ్గర వస్తే వారికి టోకన్లు ఇవ్వబడుతుంది. 9:30 గంటలకి చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా పెద్ద మసీద్ వీధికి సంబంధించి జమాలుల్లా, షేక్ జమాలుల్లా, జమీర్ అర్షద్ అనే అతను వారి వద్ద టోకన్లు లభిస్తాయి. అదేవిధంగా దర్గా వీధిలో షేక్ షబ్బీర్ ఈద్గా యూత్ అసోసియేషన్ మరియు షేక్ ఎఫ్దాన్ ఈద్గా యూత్ అసోసియేషన్ వారి వద్ద దొరుకుతాయి. అదేవిధంగా మన్గి సాబెట్ నందు అన్వర్ భాయ్, బాబు, మస్తాన్ భాయ్ వద్ద దొరుకుతాయి. సాధుపేటలో గయాస్ దగ్గర దొరుకుతాయి. రాణిపేటలో సయ్యద్ అల్తాఫ్ దగ్గర టోకన్లు అందుబాటులో ఉన్నాయి. ఆ పరిసర ప్రాంతంలో ఉండేటువంటి వరకు టోకన్లు ఇస్తారు. ఎవరికైతే టోకన్లు అందవో, ఎవరికైతే టోకన్లు దొరకవో వారు మాత్రము వారు షాజీ మందిర్ వద్దకు వచ్చేసి నేరుగా వాళ్ళు టోకన్లు స్వీకరించి అదేవిధంగా చీరలు కూడా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు. జై హింద్. మార్చి 1న ఎస్సీ వర్గీకరణ పోరాటంలో అమరులైన మాదిగ అమరవీరుల దినోత్సవ కార్యక్రమం గూడూరు బాబు జగ్జీవన్ రావు విగ్రహం వద్ద నిర్వహించారు. గూడూరు పట్టణంలోని బాబు జగ్జీవన్ రావు విగ్రహం వద్ద ఎస్సీ వర్గీకరణ పోరాటంలో ప్రాణాలర్పించిన వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎంఆర్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి గొల్లపల్లి సిసింద్రి మాదిగ మాట్లాడుతూ 30 సంవత్సరాల వర్గీకరణ పోరాటంలో ప్రాణత్యాగాలు చేసి అమరులైన మాదిగ అమరవీరులను స్మరిస్తూ నివాళులర్పించవలసిన బాధ్యత ప్రతి మాదిగ బిడ్డకు ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గోవిందు శ్రీనివాసులు, గోపాలు, మీరయ్య, నవీను, సాయి, మణి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు మణి, అద్దాల మణికుమార్. ఈరోజు మాదిగ అమరవీరులకు ఈరోజు ఎంఆర్పిఎస్ తరఫున నివాళులర్పిస్తున్నాం. 30 ఏళ్ళుగా గత కృష్ణమాదిగ గారి ఆధ్వర్యంలో అలుపెరగని పోరాటం చేసినటువంటి మా అన్న మందకృష్ణ మాదిగ గారు త్యాగము, అలాగే ఈ అమరవీరుల త్యాగమే ఈరోజు ఎస్సీ వర్గీకరణ సాధించుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఎంతోమంది కృషి చేసి తెలంగాణ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, అలాగే ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రతి ఒక్క కార్యకర్త అలాగే నాయకులు త్యాగం ఎంతో ఉంది. కాబట్టి ఈ క్రెడిట్ అంతా కూడా కృష్ణమాదిగ అలాగే ఈ అమరవీరులకి చెందుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జోహార్ మాదిగ. మా మాదిగ జాతి కోసం ఎంతోమంది త్యాగం చేసి అమరవీరులైన మాదిగలకి మేము మనస్ఫూర్తిగా శ్రద్ధాంజలి వసిస్తున్నాం. అలాగే ఇక్కడ ఇచ్చేసిన మా మాదిగ జాతికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ ఎంఆర్పిఎస్ ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని నేను కోరుకుంటున్నాను. నా పేరు గొల్లపల్లి సిసింద్రి మాదిగ, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా అధికార ప్రతినిధిగా పనిచేస్తా ఉన్నాను. ఎంఆర్పిఎస్ గూడూరు టౌన్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మార్చి 1వ తేదీన మాదిగ జాతి కోసం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం మాన్య శ్రీ మందాకృష్ణ మాదిగ నాయకత్వంలో జరుగుతున్నటువంటి 30 సంవత్సరం పోరాటంలో అసలు బాసినటువంటి మహేష్ మాదిగ, దామోదర మాదిగ ఇలా అందరికీ నివాళులు అర్పించడం ఈరోజు జరిగింది. ముందుగా వాళ్ళందరికీ నివాళులు అర్పించడం జరిగింది. అలాగే ఈరోజు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధించుకొని మనం ముందుకు వెళ్తున్నామంటే మాదిగ అమరవీరులను గుర్తు చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. ఈరోజు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితికి సంబంధించిన
అమరవీరులకు నివాళులర్పించిన సందర్భంగా మన మాదిగ జాతి కోసం త్యాగం చేసినటువంటి మాదిగ అమరవీరులకు జోహార్, జై భీమ్. ఇక్కడికి ఇచ్చేసినటువంటి మన మాదిగ సోదరులకు, శ్రేయోభిలాషులకు అందరికీ మనస్ఫూర్తిగా నివాళులర్పించినందుకు సార్. జోహార్ మాదిగ అమరవీరులకు, వర్ధిల్లాలి గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వం, వర్ధిల్లాలి గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వం. జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ, వర్ధిల్లాలి గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వం. కొనసాగిస్తాం మాదిగ అమరవీరుల ఆశయాలను, కొనసాగిస్తాం మాదిగ అమరవీరుల ఆశయాలను. వర్ధిల్లాలి గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వం, వర్ధిల్లాలి గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వం. జోహార్ మాదిగ అమరవీరులకు, జోహార్ మాదిగ అమరవీరులకు, జోహార్ మాదిగ అమరవీరులకు, జోహార్ మాదిగ అమరవీరులకు, జోహార్ మాదిగ అమరవీరులకు. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి విద్య ఒకటే మార్గమని, చిన్నతనం నుంచే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని దాన్ని సాధించేందుకు కృషి చేయాలని విఎస్ఆర్ పాఠశాల నిర్వాహకులు బాలకృష్ణరాజు వెల్లడించారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని విఎస్ఆర్ పాఠశాలలో 9 మరియు 10వ తరగతి విద్యార్థుల ఫేర్వెల్ డే కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు పరీక్షా సామగ్రి అందజేశారు. నిర్వాహకులు బాలకృష్ణరాజు మాట్లాడుతూ, జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి చదువు ఒకటే మార్గమని, బాగా చదువుకుంటే ఎంతో ఉన్నత స్థాయికి ఎదుగుతారని అన్నారు. మంచి స్నేహితులను, మంచి అలవాట్లను పెంచుకోవాలని, 10వ తరగతి విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధించి పాఠశాలకు, తల్లిదండ్రులకు గుర్తింపు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు మనం ఫేర్వెల్ పార్టీ 9th and 10th క్లాస్ ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. 10వ తరగతి విద్యార్థులు ఇక్కడ 12 సంవత్సరాలని ఒకే కుటుంబంలో ఉన్నారు, కొందరు 8 సంవత్సరాలు ఉన్నారు. అందరం ఇక్కడ కలిసి ఇన్ని రోజులు మనం జర్నీని సాగించాం. తర్వాత రాబోయే కాలంలో మీరు ఎక్కడికి వెళ్తారు? ఇంటర్మీడియట్కి వెళ్తారు. ఈ కుటుంబం మళ్ళీ ఎక్కడైనా కలుస్తుందా అంటే ఇంపాసిబుల్. స్కూల్ లైఫ్ ఎవరికి రాదు, అది ఎప్పటికి కూడా మనం మర్చిపోలేంది. బట్ మీరందరూ కూడా విఎస్ఆర్ యొక్క మంచి విషయాల్ని గుర్తిస్తారని ఆశిస్తున్నాం. చెప్పాలి లైన్లో ఉండండి. ఓకే నెక్స్ట్ మరి లైన్లో ఉండాలి.
ఇయర్ మీ ఎంత స్కోర్ చేస్తే నెక్స్ట్ ఇయర్ మనం ఎంత మీకన్నా ఎక్కువ స్కోర్ చేస్తాం. చెప్పాల్సింది ఏంటంటే మీరు 95 ఇస్తే 96 మీరు అన్నారు కదా ఇందాక టార్గెట్ దాటలేమన్నాడు మా సమీర్, వెరీ గుడ్. అదే విధంగా మీరు 99 ఇస్తే 600 ఇస్తారు, మీరు 600 ఇస్తే దాన్ని అలాగే కాపాడతారు. అది అలాగే మన కరెస్పాండెంట్ మేడం అన్ఎక్స్పెక్టెడ్ గా పాపతో బెంగళూరు వెళ్ళారు, అయినా కూడా మేడం మనసు ఇక్కడే ఉంది. ప్రతి ఒక్కరి సొంతమైంది. దానికి నా రకమైన సభలు వాళ్ళు సొంతంగా పుట్టారు కాబట్టి ఇంట్లో కూడా వాళ్ళు పంపిస్తూ ఉంటారు. 25 వీక్స్ కష్టపడి చదవగలిగారు. 25 వీక్స్ మంచి వాళ్ళతో స్నేహం చేయండి, మంచి అలవాటు నేర్చుకోండి. తర్వాత ఇప్పుడు అవసరం లేదు, చదువు కాకపోయినా ఇబ్బంది లేదు. మంచి స్నేహితులు, మంచి అలవాట్లు అవి రెండు ఉంటే 25 వీక్స్ దాకా జీవితంలో ఎప్పుడు వెనకడుగు. మూడోది మీరు వాడే ఫోన్ టెక్నాలజీ మీ జీవితాలను నాశనం చేస్తుంది. ఇప్పుడు మీ జీవితాలు కానీ అందరి జీవితాలు నాశనం చేస్తుంది. నిన్నేం జరిగింది? ప్రొఫెసర్ సైన్స్ డే కాదు, సైన్స్ డే కదా వారు ఉదయం ప్రశాంతం ఉండేవారు, రాత్రి మనుషులు ఎవడో చేసిన తప్పటికి ఎవడో బలి అవుతున్నారు టెక్నాలజీ వల్లే. ప్లస్ ఇప్పుడు సార్ ఇంకో తెలుగు సార్ చెప్పాడు, పిల్లలు ప్యాకేజ్ అని మంచి ప్యాకేజీ తీసుకుంటాం. మీకు ప్యాకేజ్ కూడా టెక్నాలజీ కాదు, ఏ అంటారు ఇంకోటి ఎంప్లాయ్మెంట్ తగ్గిపోతుంది. కాబట్టి మన కష్టమే మనం నిలబడాలి. ఓన్లీ సాఫ్ట్వేర్ ఉద్యోగము లేకపోతే గవర్నమెంట్ వస్తున్నాయి కాదు, మన ఓన్గా మనం ఎరగచ్చు. భయపడాల్సిన తప్పు చేస్తున్నాయి. మన ఓన్గా చేసి ఏ పని నుంచి సంపాదించుకోవచ్చు. ప్రతి దానికి విలువ, మంచి పనులు చేసేప్పుడైనా సమాజంలో గౌరవం ఉంటుంది, విలువ ఉంటుంది, సహాయం చేసేవాళ్ళు వస్తారు. ఒక్కసారి జీవితంలో చెడు పని చేసినా, చెడు స్నేహం చేసినా ఇంక జీవితంలో అదే మొత్తం పడిపోతుంది. ఎవరు దగ్గర రాలేదు. ప్లస్ ఈ బ్యాచ్ ఏంటంటే ఎక్కువ 13 సంవత్సరాలు ఇక్కడే ఉన్నారు, ప్లే క్లాస్ నుంచి ఎక్కువ మంది ఉన్నారు. జీవితంలో శ్రీకాకు ఎలా శ్రీకే ఎప్పుడు అమ్మా నాన్న ఇంపార్టెంట్ ఫస్ట్ జీవితంలో ఎవరికైనా. బయట పోయి మనం ఏం చేయలేము. బ్రహ్మాండంగా చెప్పచ్చు. ఎందుకంటే ఫిజిక్స్, మ్యాథ్స్ ఇవన్నీ ఇంజనీరింగ్లో, మెకానికల్ బాగుంటాయి. కాబట్టి ఇక్కడ మీరు ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మన కళలను, భవిష్యత్తును నిబద్ధతతో నిజం చేసే సంస్థ ఇంద్ర ప్రాపర్టీస్. ఇంద్ర ప్రాపర్టీస్ వారి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ సాయి హైవే డ్రీమ్ హౌసెస్. ఎకరాలలో విస్తరించిన వెంచర్, సువిశాలమైన సిసి రోడ్, డ్రైనేజ్, పచ్చని చెట్లు, స్ట్రీట్ లైట్స్ తో అందంగా తీర్చిదిద్దారు. వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ పార్క్, క్రికెట్ టర్ఫ్ వంటి అన్ని మౌలిక వసతులు ఒకే చోట. ప్రాజెక్ట్ కోసం మరిన్ని వివరాల కోసం ఇంద్ర ప్రాపర్టీస్ ఎండి సాయి కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. ఇంద్ర ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ గురించి మా కస్టమర్స్ కి ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఇందిరా ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ అనేది గూడూరుకి అతి చెరువులో 25 acres ఫస్ట్ ఫేజ్ ప్రారంభించి ఒక 8-9 months ఉంది. ఒక ఫ్యామిలీ హ్యాపీగా ఇల్లు కట్టుకుని నివసించేదానికి ఇందిరా ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ అనేది ఒక బెస్ట్ చాయిస్. ఇది 100% లీగల్ క్లియరెన్స్, గుడ్ నేచర్, చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ప్రతి ఒక్కరూ దీంట్లో ప్లాట్ కొనుక్కొని మంచిగా ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉండాలని అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. సో ఇది అన్నమాట ఇంద్ర ప్రాపర్టీస్ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్. సో మీకు ఎవరికన్నా స్లాట్ కావాలి అంటే స్క్రీన్ మీద కనిపించే నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఫ్రీ సైట్ విజిటింగ్ కూడా ఉంది. ఈ వీడియో చూసి కాంటాక్ట్ అయిన వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇస్తాం కదా సార్? ఇంద్ర ప్రాపర్టీస్ వారి సాయి హైవే డ్రీమ్ హౌసెస్, చిలకూరు పోలీస్ స్టేషన్ వెనకాల, గూడూరు. తిరిగి వార్తలకు స్వాగతం.
మండల కేంద్రమైన మనుబోలులో ఆదివారం జనసేన పార్టీ మండల అధ్యక్షులు పెనుబాక ప్రసాద్ ఆధ్వర్యంలో ఉద్యమ పేరుతో పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నామని, పార్టీలో సభ్యులుగా చేరిన వారికి 5 లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యం కల్పించడం జరుగుతుందని, అదేవిధంగా సహజ మరణం పొందిన వారికి 1 లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సభ్యత్వం తీసుకునే వారికి మేమున్నామన్న భరోసా కల్పించే విధంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, జిల్లాల్లో 1 లక్ష సభ్యత్వాలు నమోదు చేసే విధంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మనుబోలు సాగునీటి సంఘం సభ్యులు పెనుబాక మహేష్, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కాదర్వల్లి, సోషల్ మీడియా కోఆర్డినేటర్లు కోటేశ్వర్ రెడ్డి, జాకిర్, కార్యదర్శులు శ్రీకాంత్, ఉదయ్, జన సైనికులు సతీష్, సీనయ్య, కిరణ్, చాంద్పాషా, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. అలాగే జనసేన పార్టీని నమ్ముకున్న ప్రతి కార్యకర్త యొక్క కుటుంబ సంక్షేమం కోసం ఈ ఇన్సూరెన్స్ పాలసీని ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే 400 రూపాయల ఈ సభ్యత్వాన్ని నమోదు చేసుకున్న ఎడల కార్యకర్తల యొక్క కుటుంబానికి అండదండగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళ యొక్క కుటుంబానికి 5 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. అలాగే సాధారణ మృతి జరిగిన ఎడల కూడా లోకల్ నాయకత్వం ద్వారా ఒక 50,000, అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సొంత డబ్బులతో ఒక 50,000 చేకూర్చి 1 లక్ష ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ పార్టీ యొక్క సభ్యత్వాలని నమోదు చేసుకున్న కార్యకర్తలకి, పార్టీ నాయకులకి పార్టీలో ప్రముఖ స్థానాన్ని కల్పించనున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలని, అలాగే పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశాలని నమ్మి పార్టీలో చేరినందుకు చాలా కృతజ్ఞతలు. ఇక ముందు కూడా భావితరాల భవిష్యత్తు కోసం, జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాల కోసం, ప్రజల కోసం శ్రీ అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశయాలని, అలాగే మా ఆశయాలని నెరవేరుస్తూ ప్రజల్లోకి మరింత చేరువలోకి వెళ్తామని కోరుకుంటున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. జై జనసేన, జై భారత్. సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకి, అలాగే జన సైనికులకి మరియు జనసేన వీర మహిళలకి, జనసేన అన్ని విభాగ అభిమానులకి అందరికీ కూడా ముఖ్య విజ్ఞప్తి. ప్రస్తుతం ఫిబ్రవరి 26వ తారీఖు నుంచి జనసేన ఉద్యమి మెంబర్షిప్ డ్రైవ్ జరుగుతూ ఉందండి. ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్గొని మీరు మీ యొక్క భవిష్యత్తు కుటుంబం కోసం ఈ యొక్క మెంబర్షిప్ డ్రైవ్ అనేది చేసుకుంటే బాగుంటుందని చెప్పి మా యొక్క విజ్ఞప్తి చేస్తున్నాము. 2024లో జనసేన ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి ఈ సందర్భంగా అందరికీ తెలియజేసేది ఏమనగా, ప్రతి ఒక్క కుటుంబంలో జనసేన ఉద్యమి ఈ యొక్క మన జనసేన సాధక్ ద్వారా మీ భవిష్యత్తు మంచి కోసము ఈ యొక్క కార్యక్రమాన్ని మా యొక్క అధిష్టాన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు. ఈ యొక్క ఇంతకుముందు గత సంవత్సరంలో ఈ యొక్క 4వ విడతలో మేము ఎన్నో సుమారు 50 నుంచి 100 వరకు ఈ యొక్క సభ్యత్వ నమోదు చేసాము. ఇప్పుడు కూడా మీరు ఈ యొక్క సభ్యత్వ నమోదులో భాగమయ్యి మరిన్ని ఎక్కువ సభ్యత్వాలు చేసి మీ కుటుంబ భవిష్యత్తు కోసం మంచి చేయగలరని చెప్పి ఈ యొక్క మంచి కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా అందరినీ కోరుతున్నాం. ముఖ్యంగా చెప్పాలి అంటే, మా వ్యక్తిగతంగా చెప్పాలంటే మేము యోగా ట్రైనర్ అయినప్పటికీ కూడా ఈ యొక్క మంచి కార్యక్రమం అని చెప్పి మేము కూడా పాల్గొనడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని మమ్మల్ని ఆహ్వానించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన యొక్క మనుబోలు మండల జనసేన అధ్యక్షులు ప్రసాద్ గారు, అలాగే మహేష్, అలాగే ఉప కార్యదర్శి మన యొక్క కాదరవల్లి గారు, కోశాధికారి గారు, మన యొక్క జాగీర్ గారు, మహేష్ గారు, శ్రీకాంత్ గారు, వీళ్ళందరూ కూడా కలిసి పద్వేలు సతీష్ గారు ఇలా కొందరికి ఇక్కడ ఐడీలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మహేష్, ప్రసాద్ అన్న గారు, సతీష్ గారు, నా పేరు కోటేశ్వర రెడ్డి, నేను, అలాగే ఇంకొక 4గురికి ఇవ్వడం జరిగిందండి. ఈ యొక్క వీరంపల్లి శ్రీను, వీళ్ళందరి ద్వారా మీరు మన నియోజకవర్గంలో ఈ యొక్క సభ్యత్వ నమోదు చేయించుకుని దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ జై జనసేన. నమస్కారం అండి. మా పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మనుబోలు మండలంలోని మనుబోలు కేంద్రంగా మా మండలాధ్యక్షులు పెనుబాక ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ 5వ విడత జనసేన ఉద్యమి క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. దీంట్లో ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కార్యకర్త నుంచి నాయకుడిగా ఇది ఒక గొప్ప అవకాశం పవన్ కళ్యాణ్ గారు కల్పించారు. ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని
తీసుకొని అదేవిధంగా జనసేన పార్టీ సిద్ధాంతాలను అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ జనసేన పార్టీ యొక్క సభ్యత్వాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. దీంట్లో ముఖ్యమైనటువంటి ప్రయోజనాలు పార్టీలో గుర్తింపు, గౌరవం ఉంటుంది, పార్టీ కార్యక్రమాల్లో ప్రాధాన్యత ఉంటుంది. అంతేకాకుండా కమిటీల్లోనూ పదవుల్లోనూ కూడా ప్రాధాన్యత కల్పిస్తారు. ముఖ్యంగా కార్యకర్త నుంచి నాయకుడిగా ఇది ఒక గొప్ప అవకాశాన్ని పవన్ కళ్యాణ్ గారు కల్పించారు. ప్రతి ఒక్కరు కూడా ఈ జనసేన పార్టీ ఉద్యమ సభ్యత్వాన్ని తీసుకొని మీరందరూ కూడా ఈ రాష్ట్ర దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. మన నెల్లూరు జిల్లా నుంచి 1,00,000 సభ్యత్వాలు పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్గా ఇవ్వాలని అందరూ నియోజకవర్గం మొత్తం చేయాలని 1,00,000 సభ్యత్వాలు పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్గా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తిరుపతి జిల్లా సూలూరుపేట రెవెన్యూ డివిజన్ కార్యాలయం నందు శనివారం ఏసీబీ మెరుపు దాడులు చేశారు. కొత్త ఆర్డీఓ ఇన్ఛార్జి బాధ్యతలు తీసుకున్న 2వ రోజు ఏసీబీలు తనిఖీలు చేశారు. ఇక వర్దయ్యపాలెం మండలం సంతవేలూరు గ్రామానికి చెందిన హర్నాథ్ అనే రైతు తన 99 సెంట్లు స్థలంలో 66 సెంట్ల స్థలం అసైన్మెంట్గా రికార్డ్ అయినందుకు భూమిని అమ్మేందుకు అర్జీ పెట్టగా ఆ రైతు వద్ద నుంచి 40,000 మధ్యవర్తి బైక్ మెకానిక్ వెంకట సుబ్బయ్య ద్వారా డబ్బులు తీసుకుంటుండగా జూనియర్ అసిస్టెంట్ హేమంత్, సీనియర్ అసిస్టెంట్ సిరాజ్ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో పలు ఫైళ్లను, రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. అడిషనల్ ఎస్పీ విమల కుమారి మాట్లాడుతూ విచారణ పూర్తయిన తర్వాత ముద్దాయిలపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపించడం జరుగుతుందని తెలిపారు. ఆమె వెంట డీఎస్పీ అనంతపూర్ ఇన్ఛార్జి ప్రసాద్ రెడ్డి, సర్కిల్ ఇన్స్పెక్టర్లు మల్లికార్జున్, విద్యాసాగర్, వెంకటరమణ, నరసింహారావు పాల్గొన్నారు. సంతవేలూరు వరదైపల్లి మండలం సంతవేలూరుకు చెందిన హరినాథ్ అనే ఆయనకి 99 సెంట్ల స్థలం ఉంది. ఆ స్థలం ఆయన 4 ఫాదర్స్ నుంచి వచ్చింది. దాంట్లోని అమ్మడానికి వాళ్ళు ట్రై చేసినప్పుడు 66 సెంట్ల స్థలము పోరంబోక్ స్థలంగా చూపించారంట. అందుకని దానికోసం ఆయన అప్లికేషన్ పెట్టుకున్నాడు. పీజీఆర్ఎస్లో పెట్టుకున్నాడు. అక్కడ నుంచి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళింది. అక్కడ నుంచి ఆర్డీఓ గారి ఆఫీస్కి వచ్చింది. వచ్చిన తర్వాత ఆర్డీఓ ఆఫీస్లో పనిచేస్తున్న సిరాజ్ అనే సీనియర్ అసిస్టెంట్, అట్లాగే సిసి గారు హేమంత్ అనే వ్యక్తులు వాళ్ళని 70,000 అడిగారంట. అది ఇవ్వడం ఇష్టం లేక రిక్వెస్ట్ చేసుకుంటే లాస్ట్కి 40,000 ఒప్పుకున్నారు. అది కూడా ఇవ్వడం ఇష్టం లేక, అంటే లంచంగా అడిగారు వాళ్ళు. ఆ లంచంగా అడిగిన డబ్బు ఇవ్వడం ఇష్టం లేక మాకు కంప్లైంట్ ఇస్తే ఈరోజు మేము సిరాజ్ అనే సీనియర్ అసిస్టెంట్ ఒక మెకానిక్కి పంపించాడు డబ్బులు తీసుకోమని చెప్పి. మెకానిక్ని పంపిస్తున్నాను, ఆయనకి ఇవ్వని చెప్పి కంప్లైంట్కి చెప్తే కంప్లైంట్ మెకానిక్ ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము. మొత్తం 3గురిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తాము. ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ కోర్టులో సబ్మిట్ చేస్తాము. ఇందులో 40,000 అండి. తప్పకుండా యాక్షన్ తీసుకుంటాము. ముందుగా 1064 అని మా హెడ్ ఆఫీస్ నెంబరు, అది టోల్ ఫ్రీ నెంబరు. సో దానికి ఫోన్ చేసి మీరు చెప్పొచ్చును. అలాగే తిరుపతి ఏసీబీ అధికారులు మేమందరం తిరుపతి నుంచి వచ్చాం కాబట్టి మా ఫోన్ నెంబర్స్ 9440444130, అలాగే 190, ఇంకా నంబర్స్ ఉన్నాయి, మీకు అన్నీ ఇస్తాము. ఈ నెంబర్స్లో దేనికైనా సరే ఫోన్ చేసినప్పుడు కొంత ఎవిడెన్స్తో సహా మా దగ్గరికి వస్తే మేము మిగిలిన ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేసుకొని కోర్టులను ప్రవేశపెట్టి ఎవరైతే తప్పు చేస్తారో వారికి శిక్ష పడేటట్లుగా చేయడానికి మా వంతు కృషి మేము చేస్తాం. ఇంకా మేము విచారణ చేస్తున్నాం. ఇంకా ఏం కంప్లీట్ అవ్వాలి. జస్ట్ ట్రాప్ అయింది, మేము వచ్చాం, మీరు అందరు వచ్చారు, మీరు ఇంతమంది వచ్చారు, మీ టైం వేస్ట్ చేయకూడదని చెప్పి మాకు ఉన్న సమాచారం మీకు చెప్తున్నాము. ఈ ట్రాప్లోని ప్రసాద్ రెడ్డి గారు అని అనంతపురం డిఎస్పీ గారు, ఆయన ట్రాప్లో ముందు ఆఫీసర్లు అడిగారు చెప్పనియండి. తర్వాత ఆయన తిరుపతి నుంచి 4 ఇన్స్పెక్టర్స్ మా స్టాఫ్ అందరం వచ్చాము. అసిస్టెంట్ సిరాజ్ గారండి, హేమంత్ సిసి గారు, వెంకట సుబ్బయ్య మెకానిక్. రైతు పేరు హరనాథ్, వాళ్ళ కొడుకు పూర్ణచంద్రరావు. పరిచయం ఉందండి, ఆయన వాళ్ళతో ఫోన్లో చెప్పాడు. మన బస్ స్టాండ్ దగ్గర అండి. స్పెషల్ రిక్వెస్ట్, దయచేసి ఈ ఫోన్ నెంబర్స్ అన్నీ మీ మీడియా ద్వారా పబ్లిక్ చేరవేయండి.
తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం గ్రామం వద్ద తమిళనాడు రాష్ట్రానికి చెందిన గని మాభాష సాయి కుమార్ అనే ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి 14,34,400 రూపాయలు విలువ చేసి బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు పెళ్లకూరు పోలీసులు తెలిపారు. నాయుడుపేట రూరల్ సిఐ సంగమేశ్వరరావు విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. అంతర్రాష్ట్ర దొంగలైన వీరు తమిళనాడు, ఆంధ్ర రాష్ట్రాల్లో దొంగతనాలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇదే క్రమంలో గత నెల 27వ తేదీన అర్ధరాత్రి సమయంలో కానూరు రాజుపాలెం అమ్మవారి గుడిలో ప్రవేశించి తాలిబొట్టు కుచ్చులు దొంగిలించారు. అదేవిధంగా కప్పగుంట కండ్రిగ గ్రామంలో నిద్రిస్తున్న ఇంటిలోకి చొరబడి బీరువాలోని బుట్టకమ్మలు, ఉంగరంతో పాటు వెండి వస్తువులు అపహరించుకుని వెళ్లినట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా రాజగోపాలపురం 4వ వీధిలోని ఒక నివాసంలోకి ప్రవేశించి నల్లపూసల దండ, బంగారు ఉంగరాలను దొంగిలించినట్లు తెలిపారు. వీరి విలువ సుమారు 14,34,400 రూపాయలు బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకుని ఇరువురిని కోర్టు ముందు హాజరుపరుస్తున్నట్లు నాయుడుపేట రూరల్ సిఐ సంగమేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ ఆదిలక్ష్మితో పాటు సిబ్బంది పాల్గొన్నారు. జరిగింది. ఈ దొంగతనాల్లో సుమారు 120 గ్రాములు బంగారము, అలాగే వెండి వస్తువులను కూడా వాటి దగ్గర నుంచి సీజ్ చేయటం అయింది. అయితే అందరికీ నాయుడుపేట టౌన్లోను మరియు నాయుడుపేట రూరల్ సర్కిల్ ప్రజలు అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే, ముఖ్యంగా బయటికి వెళ్ళేటప్పుడు ఇంటికి తాళాలు వేసి ఇంట్లో లేకుండా ఊర్లకి లేకపోతే ప్రయాణాలు చేసే సమయంలో పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే అక్కడ LHMS కెమెరాలు పెట్టించడం కానీ లేదా వాటిని బీట్ ఏరియాలో కవర్ చేయడం కానీ జరుగుతుంది. అలాగే ఈ స్మార్ట్ కీ కూడా వాళ్ళు అలారం రైజ్ అవుతుంది. ఆ కీ కూడా అవసరమైతే ఆ కీని వేసుకోవాలని చెప్పేసి కోరటం జరుగుతుంది. ముఖ్యంగా బయట గడి పెట్టి బయట తాళం వేసి వెళ్ళటం వల్ల ఆ ఇంట్లో ఎవరు లేదనేది కూడా ఒక సింపుల్ ఇండికేషన్ అనేది తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బయట గేట్లకు కాకుండా ఇన్సైడ్ గేట్లకు వేసుకునే విధంగా చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నా. సైన్స్ పై ప్రతి ఒక్కరూ పట్టు సాధిస్తే అన్ని రంగాల్లో ప్రావీణ్యత పొందుతారు. పూర్వ విద్యార్థి గ్రామ టీడీపీ అధ్యక్షులు తొండపు విజయశంకర్ నాయుడు. సైన్సు విద్య ప్రయోగాత్మకంగా ప్రావీణ్యత పొందితే అన్ని రంగాల్లో ప్రతి విద్యార్థి ముందుకు సాగుతారని మైకా మైన్స్ లేబర్ వెల్ఫేర్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థి కలిచేడు గ్రామ టీడీపీ అధ్యక్షులు తొండపు విజయశంకర్ నాయుడు విద్యార్థులను ఉద్దేశించి ఆయన అన్నారు. సైదాపురం మండలంలోని కలిచేడులోని కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ మైకా మెన్స్ లేబర్ వెల్ఫేర్ ఉన్నత పాఠశాలలో శనివారం సాయంత్రం జాతీయ సైన్స్ దినోత్సవంకు టీడీపీ గ్రామ అధ్యక్షులు ఈ పాఠశాల పూర్వ విద్యార్థిగా ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని సైన్స్ ఉపాధ్యాయుడు వెంకటరమణయ్యను శాలువతో సత్కరించి సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తెలుగు, ఇంగ్లీష్తో పాటు సైన్స్, మ్యాథ్స్లోనూ పట్టు ఉంటే శాస్త్రవేత్తలు ఎలక్ట్రానిక్ రంగం, సాఫ్ట్వేర్, వ్యవసాయ రంగంలోనూ మంచి పట్టుదలను సాధించగలుగుతారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు కె హరిప్రసాద్ రెడ్డి, ఉపాధ్యాయులు ఓబుల్ రెడ్డి, జయలలిత, వెంకటరమణయ్య, మల్లికార్జును, సాదికు, పూర్వ విద్యార్థి కలాం, విద్యా వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యాలయాల్లో దేశవ్యాప్తంగా ఈరోజు సైన్స్ దినాన్ని జరుపుకుంటున్నాం. విద్యార్థుల్లో అదేవిధంగా ప్రజల్లో శాస్త్రీయ అన్వేషణ, సైంటిఫిక్ టెంపరు, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా నా దేశాన్ని తయారు చేయాలి. కాబట్టి ఆ ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ ఆయన కనుగొన్నటువంటి రామన్ ఎఫెక్ట్ అంటే ఏమిటి లేదు. సహజమైనటువంటి సాధారణమైనటువంటి కాంతి, గాలి, నీరు, అదేవిధంగా ఘన పదార్థాలు ఇట్లా వెళ్ళేటప్పుడు ఘన, ద్రవ, వాయు పదార్థాల్లో వెళ్ళేటప్పుడు అది పరిక్షేపణ చెందుతుంది. అంటే తన రూపాన్ని మార్చుకుంటుంది, తన స్వభావాన్ని మార్చుకొని అది వివిధ తరంగదైర్ఘ్యాల్లో ప్రయాణిస్తుంది. ఆ విషయాన్ని అంతకుముందు సంవత్సరం క్రాంప్టన్ అని ఆయన 1927లో క్రాంప్టన్ అని ఆయనకి దీని మీద ప్రయోగాలు చేసి నోబెల్ బహుమతి వచ్చింది. దాని మీదే ఈయన కొంచెం ఆయన ఎక్స్కిరణాల మీద చేశాడు. ఈయన సాధారణ కాంతి మీద చేసి దాన్ని నిరూపించి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనం ఇంతకుముందు బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూసేది, ఆ తర్వాత ఈస్టమన్ కలరు, ఇప్పుడు డిజిటల్ రకరకాల సినిమాలు మనం చూసేటువంటి అన్ని రంగులు ఇవన్నీ మూలం ఆయన అనమాట. కాబట్టి ఆయన మహానుభావుడిని మన దేశస్థుడు మనకి ఆయన నోబెల్ బహుమతి వచ్చిన తర్వాత భారతరత్న ఇవ్వడం జరిగింది. అది కూడా
ముందు నోబెల్ ప్రపంచం గుర్తించింది ఆయన, తర్వాత మనం గుర్తించాం. సరే ఎనీహౌ అలాంటి గొప్ప వ్యక్తి యొక్క ఆయన సేవలను గుర్తిస్తూ ఈరోజు ఇది చేసుకోవడం జరుగుతుంది. దీనికి అందరూ కూడా వచ్చి విద్యార్థులు, అదేవిధంగా ఉపాధ్యాయులు, మా ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చి దీన్ని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇట్లా ఆనందంగా జరుపుకుంటున్నాము. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, ఒక చిన్న విషయం చెప్పాలా. నేను ఇక్కడ ఉద్యోగంలో చేరిన తర్వాత ఎలిమెంటరీ స్కూల్లో చేరాను. తర్వాత ఐసీటీగా చేరిన తర్వాత తలుపురికి ప్రమోషన్ చేయడం జరిగింది. 1999లో మొట్టమొదటిసారిగా డిపార్ట్మెంట్లో సైన్స్ డే చేయడం జరిగింది. అప్పుడు వీళ్ళందరూ కూడా నాకు మద్దతుగా తలుపురికి వచ్చారు అందరూ. అది నాకు బాగా గుర్తుంది. కాబట్టి ఇది మనం లాస్ట్ స్టేజ్కి వచ్చేస్తున్నాం. నేను కూడా చివరి స్టేజ్లో ఉన్నాం. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, అది మా పరిస్థితి. రిటైర్ అయిపోతాం. కాబట్టి ఇంత బాగా ఉన్నాం కదా, ఒకసారి వీళ్ళందరినీ కూడా మనకి ఉపయోగపడినటువంటి వాళ్ళని ఇక్కడ చూడాలనే ఉద్దేశంతో నేను గత సంవత్సరం అనుకోవడం జరిగింది. సరే ఈ సంవత్సరానికైనా కొంతలో కొంత నెరవేరింది. అంటే ఒక మిత్రుడు ఆ రోజు రావడం జరిగింది. అతను కూడా వచ్చింటే బాగుండేది, చక్రపాణి. సరే ఆయనకి పాపం వాళ్ళ ఇంట్లో మ్యారేజెస్ ఉండు, అందుకే రాలేకపోయాడు. మనం దాన్ని వేరే విధంగా భావించలేదు. కాబట్టి అది వచ్చింది, అందరూ వచ్చారు కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. తర్వాత మేము మన కార్యక్రమాన్ని మొదలుపెట్టుకున్నాము. ముందుగా రామన్ సార్ సివి రామన్కి పుష్పమాల, ఆ తర్వాత చేసి ఆ తర్వాత యోసరత్నం అని మంచంలో ఉన్నాడు ఒక అబ్బాయి. వీళ్ళిద్దరినీ మాకు భోపాల్ ప్రాజెక్ట్ సెలెక్ట్ అయింది మన స్కూల్ నుంచి, మన జిల్లాలో మన స్కూల్ సెలెక్ట్ అయితే మనం అక్కడ తీసుకెళ్ళింది. మూఢనమ్మకాల మీద ఒక పెద్ద ప్రాజెక్ట్ తయారు చేసి అక్కడ తీసుకెళ్ళడం జరిగింది. ఏ విధంగా ఒక ఎగ్జిబిట్ తయారు చేశాము, సూర్యగ్రహణాలు చంద్రగ్రహణాలు ఎలా ఏర్పడతాయి అని. ఈ గ్రహణాల మీద ఊర్లో అందరినీ కూడా, జనాలందరినీ కూడా ప్రాజెక్ట్ చేస్తే ఊర్లో మనకు వచ్చిన ఫలితం ఏంటంటే, మనకి 3 to 4% మాత్రమే మూఢనమ్మకాలు లేని వాళ్ళు వచ్చారు. అయితే లాస్ట్న మనం స్టాటిస్టిక్స్ చేస్తాం. అంటే అన్నీ కూడా గణాంకాలు చేసి లాస్ట్న మనం రిజల్ట్ ఫలితాలు ఇస్తాం. టోటల్గా మనకి పిల్లాకని అంటే జనరల్గా ఇక్కడ కొంచెం చాలా కాలం స్కూల్స్ ఉన్నాయి కదా, అయినా కానీ ఇక్కడ వచ్చినటువంటి రిజల్ట్ ఏంటంటే జస్ట్ 4 to 5% మాత్రమే మూఢనమ్మకాలు లేవు సూర్యగ్రహణం మీద. రోకలు పెడితే నిలబడతాంటున్నారు అందరూ. ఎప్పుడైనా నిలబడతారు రోకలి, ఇప్పుడైనా నిలబెడతాం. కాకుండా ఆ సూర్యగ్రహణం టైంలో నిలబెట్టి ఇదిగో నిలబడింది అంటారు, మిగతా డబ్బు నిలబెట్టరు కదా. ఇప్పుడైనా నిలబెడతాం, నీళ్ళలో పెట్టైనా నిలబడతాయి. అంటే దానికి అడుగున అది కానీ ఉంటే ఉపరితలం కానీ చదురుగా ఉంటే నిలబడతాయి, లేకపోతే నిలబడతాయి. గుండ్రంగా ఉండే రోకల్ని సూర్యగ్రహణం ఒకడు నిలబెడితే నిలబడతా చేయలేము. కాబట్టి ఇదే పరిస్థితి. కాబట్టి భోపాల్ వెళ్తే మాకు అక్కడికి వెళ్ళినప్పుడు హైదరాబాద్ ఆఫీస్లో ఉన్నాడు. దానికి సంబంధించినటువంటి టీఎన్టీఎల్ కానీ అవన్నీ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు గుర్తుంది నాకు, మర్చిపోకూడదు కదా నేను చేసినటువంటి వ్యక్తిని. అడిగి మరి ఏమి ఎందుకు పెట్టలేదు అన్నట్టు. కాబట్టి ఇట్లా చాలా విషయాల్లో, అంటే ఎక్కడ నెల్లూరుకి వెళ్ళామనుకోండి సైన్స్ మీటింగ్కి, వాడికి బిల్లు చేశాడు, బాగా గుర్తుంది కదా. ఇప్పుడు మనం పంపించాము 5,000 పెట్టి 10,000 పెట్టి హైదరాబాద్కి, రెడ్ ఇంక్తో రాసి రిటర్న్ చేశారు. ఇది అప్పుడు అలా కాదు, పెడతానే 2-3 రోజులకే మనకు డబ్బులు ఇచ్చేసేవాడు. సైన్స్ 5,000 5,000 తెచ్చేస్తారు. ఎట్లా మర్చిపోతాం? చెప్తాము అది కరెక్టో కాదో కూడా మళ్ళీ ఆయనే చెప్పాలా. సివి రామన్ ఎఫెక్ట్ అనేది ఆయన తయారు చేశాడు అన్నాడు. నాకు తెలిసినంత వరకు తయారు చేయలేదు, ఇది డిస్కవర్డ్. ఆయన కనుగొన్నాడు, తయారు చేయలేదు, కనుగొన్నాడు. కనుగొనడానికి తయారు చేయడానికి తేడా ఉంది. అది నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను. మరి ఆయన ఉన్నదాన్ని చెప్పడమే కనుగొన్నాడు, లేని దాన్ని ఉత్పత్తి చేసి తయారు చేశాడు. ఆయన తయారు చేయలేదు, నాకు తెలిసినంత వరకు డిస్కవర్డ్. ఈ డిస్కవర్డ్ని సివి రామన్ ఎఫెక్ట్, దాని పేరు సివి రామన్ ఎఫెక్ట్ పెట్టారు. 1928లో ఆయన కనుగొన్నాడు. మీరంతా తెలుగు మీడియా, ఇంగ్లీష్ మీడియా? ఇంగ్లీష్ మీడియానా? నేను కూడా తెలుగు మీడియా చదువుతున్నాను. కాకపోతే ఇప్పుడు నాకు తెలుగు రాదు. తెలుగు రాదు అంటే సైన్స్ దాని గురించి నేను ఏదైతే మళ్ళీ నెక్స్ట్ ఇంటర్మీడియట్ నుంచి ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళిపోయాను. మీరు దాని గురించి కూడా చిన్న చెప్తాను మీకు. మీరు తెలుగు మీడియంలో చదువుకున్నారని భయపడాల్సిన అవసరం లేదు. తెలుగు మీడియంలో ఈరోజు మేము తెలుగు చదువుకున్నామని
నెక్స్ట్ వెళ్ళంగానే ఇంగ్లీష్ మీడియంకి వెళ్తాము మనకి ఎట్లా అనేది తెలిపి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు సైన్స్ కానీ మ్యాథ్స్ కానీ ఇవి ఏది కూడా తెలుగు యాజ్ టీజ్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. మీకు లేదా లేదా సోషల్ మీరు హైయర్ స్టడీస్కి వెళ్తే సోషల్ స్టడీస్ ఉండదు. కాబట్టి మీరు మనం ఇంగ్లీష్కి పోతున్నాము, ఇంగ్లీష్ మీడియంకి వెళ్తున్నాము అనే ఫియర్ ఉండాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు తెలుగులో చదువుకున్నా కూడా ఫ్యూచర్లో ఇంగ్లీష్ మీడియంకి వెళ్తే మీరు ఈజీగా పాస్ అవ్వచ్చు, ఈజీగా మీరు గ్రాస్ప్ చేయొచ్చు. దాని గురించి మీరేమి ఇంగ్లీష్ మీడియం మన తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంలోకి పోతున్నాం అనేది భయపడాల్సిన అవసరం కూడా లేదు. దానికి ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నాను. నేను ఇప్పుడు 10th వరకు ఎక్కడ ఇంగ్లీష్ తెలుగు మీడియంలో చదువుకున్నాను. తర్వాత ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మీడియం చదివాను. తర్వాత ఇంజనీరింగ్కి వెళ్ళినప్పుడు డిప్లొమా చేసినప్పుడు కూడా ఇంగ్లీష్ మీడియమే. కాబట్టి మీరు దాని గురించి తెలుగు మీడియం చదివాను, ఇంగ్లీష్ మీడియం చదివాను, ఇంగ్లీష్ మీడియం అంటే గ్రేట్ అవన్నీ ఏమి ఉండదండి. మన దగ్గర సబ్జెక్ట్ ఉంటే తెలుగు మీడియం చదివిన ఉంటే ఇంగ్లీష్ మీడియం చదివిన ఉంటాయి. కాబట్టి దాని గురించి మీడియం గురించి అయితే మీరు వరియాల్సిన అవసరం లేదు. తర్వాత సివి రామన్ గురించి చెప్పారు. సివి రామన్ అంటే ఆయన పూర్తి పేరు చంద్రశేఖర వెంకటరామన్. ఆయన 1928లో ఈ సివి రామన్ ఎఫెక్ట్ని కనుగొన్నాడు. ఆ సివి రామన్ ఎఫెక్ట్ అంటే నాకన్నా ముందు నేను సైన్స్ మాస్టర్ మీద తెలుగు మేడం అని చెప్పారు. నాకు తెలిసింది, నేను చదువుకున్న ఆ గుర్తుంది ఒక చిన్న చెప్తాను మీకు. లైట్ పాసింగ్ త్రూ ఏ ట్రాన్స్పరెంట్ సబ్స్టెన్స్. Light passing through a transparent substance, it goes from some changes in it, which is wavelength or frequency or both. Wavelength కానీ ఫ్రీక్వెన్సీలో కానీ లేదా రెండు కానీ చేంజ్ అయితే ఆ ఎఫెక్ట్ ఆయన కనుగొన్నాడు. దట్ ఈస్ కాల్డ్ ది సివి రామన్ ఎఫెక్ట్. దాన్ని కనుగొన్న దాని కోసం ఆయనతో పాటు మనం సివి రామన్ గురించే చెప్తున్నాము. ఆయనతో పాటు ఇంకొక ఆయన కూడా పనిచేశాడు. ఈజ్ కాల్డ్ కృష్ణ, కేఎస్ కృష్ణ. వాళ్ళిద్దరు కలిసి దీన్ని కనుగొన్నారు. కాకపోతే మేజర్ పార్ట్ వచ్చి సివి రామన్ కాబట్టి ఆయనకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. ఆయనతో కూడా ఇంకొక అతను కూడా కలిసి వర్క్ చేశారు. ఈజ్ కాల్డ్ కేఎస్ కృష్ణ. ఆయన కూడా ఆయనతో కూడా కలిసి అంతవరకే నా గుర్తు. ఇంకేదైనా నేను దాంట్లో ఏమైనా తప్పు చెప్పిన గారికి, ప్రధాన ఉపాధ్యాయులు హరిప్రసాద్ గారికి, మిత్రులు ఉపాధ్యాయులకు మరియు మన పాఠశాల, ఈ పాఠశాల అని చెప్తున్నాడు ఎన్సీపీ హరిప్రసాద్. మన పాఠశాల విద్యార్థులకు ఈరోజు సైన్స్ డే జరుపుకున్న శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తున్నాను. యాక్చువల్గా చెప్పాలంటే సైన్స్ అంటే నేను 45 సంవత్సరాలు అయిపోయింది చదివి బయటకు వచ్చేసాను. తర్వాత సైన్స్తో మాకు పని లేకుండా పోయింది. నేను ఎలక్ట్రానిక్స్ చదివాను కాబట్టి సైన్స్తో నాకు పని లేదు. ఏదో కొద్దిగా గుర్తున్న వరకు చెప్తాను. దాంట్లో నాకు తెలిసి నేను తప్పులు చెప్తే మీ సైన్స్ మన రిలేటివ్ సబ్జెక్ట్లోకి వచ్చేసరికి మీకు 2 తెలుగు మేడం గారు చెప్పినట్టు మీకు 2 ఉపయోగపడతాయి. లాంగ్వేజ్ అంటే మీకు డిఫరెంట్. ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ మనకు భాష మీద పట్టు ఉండాలి కాబట్టి అవి 2 నేర్చుకుంటాం. మిగతా 2 మనకు ఉపయోగపడేది నిజ జీవితంలో కానీ మనం ఏదైనా జాబ్ చేసినా కానీ మీరు ఏదైనా మీరు వ్యాపారం చేసినా, వ్యవసాయం చేసినా, ఏమి చేసినా కూడా మీరు నిత్య జీవితంలో ఉపయోగించేది 2 ఒకటి సైన్స్, 2 మ్యాథ్స్. ఈ 2 ఉపయోగిస్తారు. కాబట్టి ఈ 2 మీకు 10th క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి మీరు ఈ 2 ఫోకస్ చేయండి. సైన్స్ని మ్యాథ్స్ మీద ఫోకస్ చేస్తే మీ నిజ జీవితంలో మీరు కావచ్చు, మీరు సైంటిస్టులు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, లేకపోతే వ్యాపారం చేయొచ్చు, లేదా వ్యవసాయంగా చేయొచ్చు. ఏమి చేసినా ఇవి రెండు తెలుసుంటేనే మీరు ఏ రంగంలో అయినా సరే మీరు స్థిరపడవచ్చు. ఈ 2 వచ్చిందంటే ఆటోమేటిక్గా ఎలక్ట్రానిక్స్ అనేది సైన్స్తో ముడిపడండి. మ్యాథ్స్ కన్నా కూడా ఎక్కువ సైన్స్తోనే ముడిపడండి. ఎలక్ట్రానిక్స్ అంతా కంప్లీట్గా సైన్స్. ఎందుకంటే మీరు కనుగొనాలి. ఎలక్ట్రానిక్స్ అన్నీ ఏముంటాయి, కొత్త ఇన్వెన్షన్స్. ఇప్పుడు ఎక్స్రే ఉండింది, ఎక్స్రే పోయింది. తర్వాత ఇప్పుడు ఏ వచ్చాయి, ఎక్స్రే తర్వాత ఎక్స్రే ఇప్పుడు ముందు బ్లడ్ టెస్ట్ చేస్తున్నాం, తర్వాత ఎక్స్రే వచ్చాయి, తర్వాత సిటీ స్కాన్లు వచ్చినాయి, తర్వాత ఎంఆర్ఐ వచ్చినాయి. ఈ విధంగా అప్డేట్ అయిపోతుంది. మనం జబ్బులు కనుగొనాలంటే మిషన్ కనుగొనాలంటే మిషన్ అంటే ఏముంటుంది, సైంటిస్టులే. కానీ మీరు సైన్స్ని మనకి ఏ రకమైన పరికరాలు కావాలా అవి కనుగొనడమే సైన్స్ నుంచే ఆ పరికరాలు కనుగొనాలంటే మన ఎలక్ట్రానిక్స్. కాబట్టి మీరు సైన్స్ని మ్యాథ్స్ని ఫోకస్ చేస్తే మీరు ఉన్నత శిఖరాలకి అధిరోహించవచ్చు. కాబట్టి ఈరోజు మన పాఠశాల, నేను ఈ పాఠశాల పూర్వ విద్యార్థిగా నన్ను దీనికి ఇన్వైట్ చేసినందుకు, నేషనల్ సైన్స్ డేకి ఇన్వైట్ చేసినందుకు పాఠశాల విద్యార్థులకు, అతనికి మా తోటి మిత్రులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు.
అయిపోయింది సార్. ఇంకెవరు సార్? గూడూరు పట్టణంలోని శ్రీ అళగనాథ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. విద్యుత్ దీప కాంతులతో ఆలయాన్ని అందంగా అలంకరించారు. స్వామివారు శేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. గూడూరు పట్టణంలోని జరుగుతున్న శ్రీ అళగనాథ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా హోమం బలిహరణ నిర్వహించారు. స్వామివారు హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. పంచహారతులు సమర్పించి స్వామివారికి పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని శ్రీ అళగనాథ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి ప్రత్యేక అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో ఊంజల్ సేవ వైభవంగా నిర్వహించారు. ఉభయకర్తలుగా కనగలూరు సుబ్రహ్మణ్యం జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు.
శ్రీ లక్ష్మీ నారాయణ నమః శ్రీమతే ప్రమతే నమః Okay. सप्तमे अग्ने भविष्य सप्तदेवा सप्तमे सप्तधामप्रियाणि सप्तहोत्राधोत्रायन्ति सप्तयोनीनामस्ता कुबेरस्ता पुनरोज्जानवृत्तस्ता देवनैषानिधा ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. మారంరెడ్డి సుబ్బారెడ్డి మాజీ సర్పంచ్ పంది జయమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించిన గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా గూడూరు పట్టణంలోని చర్చి కాంపౌండ్ మరియు పాత బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న పేదలకు ఎంఎఫ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చీరలు పంపిణీ. మండల కేంద్రమైన మనుగోలులో ఆదివారం జనసేన పార్టీ మండల అధ్యక్షులు పెనుబాక ప్రసాద్ ఆధ్వర్యంలో ఉద్యమ పేరుతో పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం. గూడూరు పట్టణంలోని శ్రీ అలగానాథ స్వామి దేవస్థానంలో వైభవంగా సాగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.